ఈరోజు మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం, ధర్నా చౌక్ దగ్గర. ఈరోజు ఆటో డ్రైవర్ల కోసం మహాధర్నా జరుగుతుంది. కవితమ్మ గారు మద్దతు ఇస్తున్నారు. మనతో అన్న ఉన్నారు, మాట్లాడదాం. కవితమ్మ గారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు. వారు ఈరోజు ప్రత్యక్షంగా 5,14,000 మంది ఆటో డ్రైవర్లకు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కనుకనే వాళ్ళ మీద ఆధారపడ్డ దాదాపు 27 నుంచి 30 లక్షల మంది వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు, ఈరోజు పూర్తిగా అన్యాయం చేస్తుంది కనుకనే ఈరోజు కవితక్క గారు ఆటో డ్రైవర్లకు అందరికి మద్దతు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 263 జియో ద్వారా ఈరోజు ప్రత్యక్షంగా 5 లక్షల రాష్ట్ర మొత్తంలో 5,14,000 ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఆటోలు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో 1,00,000 పైచీలకు ఆటోలు ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా 5-6 లక్షల ఆటో మరి డ్రైవర్ కార్మికులకు అన్యాయం జరుగుతుంది కనుకనే కవిత గారు మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుందంటే టీఆర్ఎస్ ఇష్యూ చేస్తుంది ఈ ఆటో డ్రైవర్ల విషయం అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఇష్యూ చేస్తుంది టీఆర్ఎస్ కాదు, ఆటో కార్మికుల పొట్టన కొడుతుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా మీరు పొట్టన కొట్టకపోతే మీరు ఈ ఆటో డ్రైవర్లకు ఆటో కార్మికులు వ్యతిరేకంగా మీరు ఈ జీవో తీసుకురాకపోతే మేమెందుకు మనం ఇచ్చేస్తాం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ 5 లక్షల పైచీలకు 14,000 ఈరోజు ఆటో కార్మికులకు టీఆర్ఎస్ పార్టీ కవితక్క గారు అండగా ఉంటున్నారు. వారి తరఫున వాళ్ళకు భరోసాగా వాళ్ళకు న్యాయం చేయమని చెప్పేసి డిమాండ్ చేయడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది రాద్ధాంతం చేయడానికి కాదు, ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకు 30 లక్షల వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ పిల్లల బతుకు, తర్వాత ఆటో కార్మికుల బతుకు అంతా దాని మీద ఆధారపడ్డది, ఫైనాన్స్ వాళ్ళ మీద ఆధారపడ్డది కనుక వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తూ ఉన్నది. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి, ఇంకా ఫ్రీ బస్సులు అని ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకొచ్చారు. ఈ ఫ్రీ ఆటో కూడా తీసుకొస్తే ఎలా పరిస్థితి? ఏమంటున్నామంటే మీరు 263 ఏదైతే జియో తీసుకొచ్చిండ్రో మీకు దమ్ముంటే ఫస్ట్ ముఖ్యమంత్రి మరి తిరుగుతున్నటువంటి కార్లకు, మంత్రులు తిరుగుతున్నటువంటి కార్లకు, తర్వాత ఎమ్మెల్యేలు తిరుగుతున్నటువంటి కార్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈవెన్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు తిరుగుతున్నటువంటి బండ్లకు పెట్రోల్ డీజిల్ లేకుండా ఎలక్ట్రిక్ వాహనాలు మీరు పెట్టి తిరిగితే అది సమంజసం అవుతుంది. ఈరోజు బైక్లకు కార్లకు లేనటువంటిది, ఈరోజు బస్సులకు లేనటువంటిది ఈ ఒక ఆటో తప్ప మిగతా ఏదాన్ని కూడా పెట్రోలు డీజిల్ ఎక్కడ వ్యతిరేకంగా చేస్తలేరు. కానీ ఒక ఆటోలకు మాత్రమే ఆటోలు మాత్రమే పెట్రోల్ డీజిల్ వాడితే వీళ్ళకి తప్పేమైంది. ఈరోజు ఎలక్ట్రిక్ వాహనం తీసుకురావాలనుకుంటే మొత్తం రాష్ట్రం మొత్తం అమలు చేయండి. ఎవరైతే అంటున్నారు అంటే మీరు పెట్రోల్ డీజిల్ బండో తిరుగుతారు, ఆటోలు మాత్రం ఎలక్ట్రిక్ మీరెవరు చెప్పడానికి? ఈరోజు ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావడం ద్వారా ఈరోజు 5 లక్షల పైచీలకు ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల సంరక్షణ కోల్పోతున్నారు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళ పిల్లల ఫీజులు ఇబ్బంది అవుతాయి, తర్వాత వాళ్ళ పొట్టన కొట్టినలు అవుతారు. ఈరోజు వాళ్ళకి అది తప్ప బతుకుదేరు లేదు. మీకు దమ్ముంటే చాలామంది టీటీసీలు, డిఈడీలు, బీఈడీలు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆటో డ్రైవర్లు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆ ఉద్యోగాలు ఇచ్చే శాత కాక వాళ్ళంతటా వాళ్ళు బతుకుతున్న ఉపాధి మీద పొట్టగొడుతుంటే ఈ తెలంగాణ సమాజము, పౌర సమాజము ఈరోజు ఇక్కడ అన్ని తెలంగాణ యావత్ ప్రజలు ఎవరు ఊరుకోరు. అన్యాయం జరిగితే తప్పకుండా ఎదురొట్టి పోరాటం చేస్తాము. ఆ 263 జీవో రద్దయ్యే వరకు, ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు, ఈ ప్రభుత్వం ఆ జీవో వెనక్కి తీసుకునే వరకు టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. జీవో రద్దు చేయకపోతే మీ స్టెప్ ఏంటండి? ఇప్పుడు కవితక్క గారు ఆ విషయాన్ని తప్పకుండా సభలలో మాట్లాడతారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయం బట్టి మేము కార్యకర్తలుగా తప్పకుండా పనిచేస్తాం. ఈరోజు తెలంగాణ కోసం ఒక పోలీసు ఉద్యోగం త్యాగం చేసి రాష్ట్ర అసెంబ్లీలో జై తెలంగాణ అన్న కానిస్టేబుల్ నేను 60 సంవత్సరాలు కొట్లాడి ఎంతోమంది చనిపోయి ఎన్నో పోరాటాలు మరి తెలంగాణ మీద కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డలకు, ఆటో డ్రైవర్లకు, అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలకు ఈరోజు ప్రత్యక్షంగా వాళ్ళ బతుకుల మీద మీరు ఏదైతే ఈ యొక్క వాళ్ళ జీవితాలతో మీరు చెలగాటం ఆడుతూ ఉన్నారో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఓఆర్ఆర్ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ పరిధిలో 63,000 ఆటోలతో పాటు ఇంకో 20,000 అదనంగా మీరు అనుమతి ఆల్రెడీ ఇచ్చిండ్రంటారు. 63,000కు 20,000 ఆటోలు ఇక్కడ తిరగడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం ఏది చేస్తుండ్రో విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన హామీ 12,000 రూపాయలు సంవత్సరానికి 3 ఏళ్ళు అయింది, 36,000 నెలకు 1,000 రూపాయల చొప్పున, అవి సంవత్సరానికి 12,000, 36 72,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్లకు మీరు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఇచ్చి
మీరు ఈరోజు మొక్కలు ఇక్కడ తీసుకొని తిరుగుండి, కానీ వాళ్ళకి 2023 మీ ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేరు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా ఆనాడు నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈనాడు ఆటో డ్రైవర్ వాళ్ళైతే ఎంత 40,000 మంది ఉన్నారు ఏది ఆర్టీసీ కార్మికులు. తర్వాత 10,000 బస్సులు ఉన్నాయి. ఈరోజు 5,15,000 ఆటోలు ఉన్నాయి. 5,15,000 మంది ఆటో కార్మికులు ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాగనివ్వరు, భూస్థాపితం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు, మీరు మరి 40,000 ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్న బీఆర్ఎస్ కథ ఏమైందో ఆలోచన చేసుకో. మరి 5 లక్షల 6 లక్షల మంది ఆటో కార్మికులతో పెట్టుకుంటే ఇక్కడ తెలంగాణలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నామ రూపం లేకుండా పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే జియో వెనక్కి తీసుకోండి. వెంటనే 63,000 ఎలక్ట్రిక్ వాహనాలు ఏదైతే మీరు అనుమతి ఇచ్చిండ్రో అది వెనక్కి తీసుకోండి. 20,000 నడపాలని ప్రయత్నం చేస్తారు ఎలక్ట్రిక్ ఆటోలు, అవి కూడా మీరు రద్దు చేసుకొని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఇది చినుకుగా ఈరోజు పెద్ద ఒక సముద్రం లాగానే తయారయ్యేటట్టున్నది. తెలంగాణ ఉద్యమం తలపించే విధంగా, నాటి తెలంగాణ ఉద్యమం తలపించే విధంగా మరో ఉద్యమానికి ఆర్టీసీ కార్మికుల ఆటో కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు మన కవితక్క గారి నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రయత్నాలు జరుగుతాయి. మీరు ఈ ఆటో కార్మికులకు అన్యాయం చేస్తే మీరు చరిత్రహీనులైతారు. మేము చెప్తా ఉన్నాం, చరిత్రహీనులైతారు. అంతా బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ జోలికి రావద్దని చెప్తా ఉన్నాం. ఆటో కార్మికులకు అన్యాయం చేస్తే వాళ్ళందరూ బాధపడితే వాళ్ళ పిల్లల ఉసురు వాళ్ళ ఉసురు తలిగి కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.